హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మై హోమ్ టూర్ అండి. రెంటెడ్ హోమ్ టూరే. రెంట్కుంటాం మేము. మాకు ఓన్ హౌస్ లేదు. హైదరాబాద్లో ఉంటాం మేము. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఫస్ట్ ఎంట్రన్స్, ఇది బాల్కనీ. మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటామండి. సెకండ్ ఫ్లోర్లో చూడండి, ఫస్ట్ ఈస్ట్ వెస్ట్ 2 సైడ్స్ ఉంటాయి డోర్స్. ఫస్ట్ ఇదంతా హాల్. ఎంట్రన్స్లోనే ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక దివాన్ ఉంటుందండి. దివాను పక్కన ఇదంతా టీవీ యూనిట్. సైడ్కి కూడా డోర్ ఉంది. పైన సెకండ్ ఫ్లోర్ కదా, కొంచెం బాగా డస్ట్ ఉంటుందండి. ఇదంతా టీవీ యూనిట్. చాలా పెద్దగా ఉంటుందండి. ఎంత పెద్దగా అంటే అసలు ఒక 50 మెంబర్స్ అయినా పడుకోవచ్చు. మేము పిల్లలు కదా, చిన్నపిల్లలు, మొత్తం అంతా సెల్ఫ్లన్నీ సదరలేదు. ఎక్కువ ఖాళీ ఉంచడానికే ట్రై చేస్తూ ఉంటా. ఎందుకంటే పిల్లలు కదా, అన్నీ తీసి పడేస్తూ ఉంటారు. ఇదంతా కిచెన్ కూడా చాలా బాగుంటుంది. ఈ కిచెన్లోకి ఎంటర్ అవడంతోనే ఇక్కడే వాష్ ఏరియా కూడా ఉంది. మేము పక్కన ఒక చిన్న వాష్ లా ఉంటుంది, అక్కడ వాషింగ్ మిషన్ పెట్టేసాం. పెద్దగా ఏం లేదండి, చిన్నగా కొన్ని సామాన్ పెట్టుకున్నాం. బాగా డస్ట్ పడుతుంది, ఎవ్వరు ఉండరు, మేమే కాబట్టి 2 పిల్లలు మేము. మా చిన్న ఫ్యామిలీ. చూడండి, హోమ్ టూర్ చేస్తాను అనుకోలేదు, అందుకే అంత నీట్గా ఏం పెట్టలేదు. ఎలా ఉందో అలానే తీస్తున్నాను. ఇదంతా కిచెన్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి. చాలా ఎక్కువ ఏం పెట్టుకోలేదు నేను, ఎందుకంటే ఇక్కడికి ఎప్పుడు షిఫ్ట్ అవుతూ ఉంటాము. డ్యూటీ ఎక్కడ ఉంటే అక్కడ ఇయర్లీ వన్స్ రూమ్ షిఫ్ట్ అవుతూనే ఉంటాము. ఎప్పుడు ఒకే దగ్గర ఉండము. ఇక్కడ డ్యూటీ పడితే అక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటాం కాబట్టి తక్కువ మెయింటైన్ చేయడానికి చూస్తా. ఎక్కువ పెట్టుకోను, అన్నీ పక్కన కట్టేసి పక్కన పెట్టేస్తాను. చూడండి, ఇక్కడ సింక్ చాలా బాగుంటుంది పెద్దగా. ఇదంతా కిచెన్. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టాను. ఇక్కడే డైనింగ్ టేబుల్ అంటూ పెద్దగా ఏం లేదు. ఇక్కడ వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ వాష్ బేసిన్. ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. అన్ని లైట్స్, ఫ్యాన్స్ అన్నీ ఓనర్ వాళ్ళవే అండి. ఈ రూమ్లో బాగా నచ్చింది అదొక్కటే. ఇది బెడ్. అన్ని సెల్ఫ్లన్నీ చాలా ఖాళీగా ఉంచుతా. ఈ పిల్లలవి సైకిల్ బండి. ఎలా ఉంది? బాగుందా? సింపుల్గా ఉంటుంది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టాను. చూడండి, ఇక్కడ ఒక విండో ఉంది. ఒక్కటే ఓన్లీ. ఇందులో ఎక్కువ ఏం పెట్టలేదు, ఒక డ్రెస్సింగ్ టేబుల్ తప్ప. బెడ్ దోమలు బాగుంటాయండి, అందుకనేసి దోమతెర పెట్టాను. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. వెస్టర్న్ వాష్రూమ్ ఒకటి, కామన్ వాష్రూమ్. ఇది వెస్టర్న్ వాష్రూమ్. ఎక్కువ యూజ్ చేయము. 2 వాష్రూమ్స్ కాబట్టి ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ వాష్రూమ్. బయటికి వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్. చూడండి, మళ్ళీ హాల్ చూపిస్తున్నాను. హాల్ చూడండి ఎంత పెద్దగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ వాష్రూమ్ అండి. ఒకటి మంచిగా ఇచ్చారు. ఇది మాత్రం కామన్ వాష్రూమ్ ఒకటి, వెస్టర్న్ వాష్రూమ్ ఒకటి. ఇది బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్. ఈ పిల్లల చైర్స్. ఇక్కడ విండో కూడా చాలా బాగుంటుంది. బీరువా, షెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ ఊరికే కర్టెన్స్ పెట్టండి డస్ట్ పడకుండా. ఎలా ఉంది? ఎలా పెట్టుకున్నాను? ఒక చిన్న పరుపు ఉంటుంది, యూజ్ చేయము. ఓన్లీ బెడ్రూమ్లోనే మాస్టర్ బెడ్రూమే యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఎక్కువ యూజ్ చేయము కాబట్టి ఓన్లీ ఒక పరుపు వేసాం అంతే. ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటారు అనేసి.
ఇక్కడ స్టోర్ రూమ్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. మేము ఎక్కువ మాకేం లేదు కాబట్టి మేము స్టోర్ ఏం చేసుకోలేదు. లైటింగ్స్ అన్నీ బాగుంటాయి. ఊరికే చూడండి ఎలా ఉందో, బాగుందా, నచ్చిందా? మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, 2 వాష్రూమ్స్, వాష్ బేసిన్, వాష్రూమ్